బులెటిన్ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. కులగణన అంశం ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై చర్చిస్తున్నారు. మరోవైపు కులగణన గురించి బీజేపీ నేతలకు వివరిస్తున్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ చేసింది కులగణన కాదని కుల సర్వే అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ సర్వేకు కేంద్రం లెక్కలకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులాల వారీగా లెక్కలు తేలుస్తామని చెబుతోంది బీజేపీ. తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. ముఖ్యంగా కులగణన అంశం ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై చర్చిస్తున్నారు. మరోవైపు కులగణన గురించి బీజేపీ నేతలకు వివరిస్తున్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ చేసింది కులగణన కాదని కుల సర్వే అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ సర్వేకు కేంద్రం లెక్కలకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులాల వారీగా లెక్కలు తేలుస్తామని చెబుతోంది బీజేపీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ కార్యాలయంలో క్రితమే బీజేపీ నేతలతోటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీ, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇతర బీజేపీ నేతలంతా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి ఏదైతే జనాభా లెక్కలతో పాటు గణనలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా తీస్తామంటూ కూడా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపైనే బీజేపీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. అయితే సెన్సెస్తో పాటు తీసేటువంటి కులగణన ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైనే ప్రధానంగా వారు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ కులగణన ఏ విధంగా ఉండబోతుందన్న అంశాలన్నింటి కూడా కేంద్ర క్యాబినెట్ మంత్రిగా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి బీజేపీ నేతలందరికీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. క్యాబినెట్ సందర్భంగా జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు తీసే టైంలో కులగణన ఏ విధంగా చేస్తారన్నది క్యాబినెట్లో డిస్కషన్ చేసిన సందర్భంగా ఆయన కూడా ఆ క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు. ఆ క్యాబినెట్ మీటింగ్ ఉన్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా బీజేపీ నేతలకు వివరించి ఆ అంశాలన్నింటినీ కూడా పబ్లిక్లోకి బీజేపీ నేతలు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే ఏదైతే ఉందో అది కేవలం కుల సర్వే మాత్రమే. సోషియో ఎకనామిక్ సర్వే అంటే సామాజిక ఆర్థిక సర్వేలతో పాటు కుల సర్వే మాత్రమే చేశారు. అది కులాల లెక్కలు కాదు, పూర్తి స్థాయిలో లెక్కలు అందుబాటులోకి రాలేదు. కేంద్రం చేసే లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే లెక్కలు అంటూ వాటిని పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ నేతలైతే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున పార్టీ ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న అంశాలపైన వారు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను కుల గణన ఏ విధంగా ఉంటుందన్న అంశాలను వారితో డిస్కస్ చేస్తున్నారు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలతో సమావేశం అవ్వడం, కుల గణన వల్ల వచ్చేటువంటి ఉపయోగాలను వివరిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుల సర్వే ఆధారంగా ఏ విధంగా నష్టం వచ్చింది, ఏ విధంగా బీసీ జనాభాను వేరుగా చేసి చూపించారు అనే అంశాలను వివరించడం, అదేవిధంగా ఇప్పటికే ముస్లిం జనాభాను బీసీలో కలిపారంటూ బీజేపీ నేతలైతే విమర్శిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పుడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేను ఆధారం చేసుకోవాలి, ఇదే సర్వేను దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో అసలు ప్రభుత్వం చేసింది అసలు కులాల లెక్కలే కాదు, కేవలం కుల సర్వే మాత్రమే అంటూ బీజేపీ నేతలైతే విమర్శిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లిన ఏదైతే కులగణన ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుల సర్వే ఏ విధంగా ఉంది, ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ పబ్లిక్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. జాతీయ స్థాయిలో చేసేటువంటి ఏదైతే సెన్సెస్ ఉంటుందో జనాభా లెక్కలు ఉంటాయో ఆ జనాభా లెక్కలు అదేవిధంగా కులగణన రెండు కలిపి చేస్తున్నటువంటి సందర్భంలో ఏ విధంగా చేయనున్నారు, వాటి వల్ల భవిష్యత్తులో ఇటు కుల సంఘాలకు కానీ కులాలకు కానీ కులాల వారిగా ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనే అంశాలన్నింటి కూడా వారికి వివరించే ప్రయత్నం చేయాలని బీజేపీ నేతలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఈ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో ముఖ్య నాయకుల సమావేశంలో కూడా ఈ అంశాలన్నింటి కూడా కూలంకుషంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా
శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలతో సమావేశం అవడం, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలను వారికి వివరించడం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే గతంలో తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, కుల సర్వే ఏదైతే ఉందో దానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి కుల గణనకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ను వివరించడం, అసలు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుల గణన సర్వే ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుల తడక ఉందని విమర్శిస్తున్నటువంటి బీజేపీ దాన్ని మరింత తప్పుల తడకగానే ఉంది అంటూ పబ్లిక్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కుల గణన వల్ల వచ్చే ఉపయోగాలను వివరించేందుకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన అయితే ఈరోజు ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో అయితే చర్చిస్తున్నారు. దీనిపైన కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఇక్కడ కూడా గమనించవచ్చు, గతంలో ఉండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసినటువంటి ఏదైతే కుల సర్వే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినటువంటి బీజేపీ నేతలు ఇప్పుడు కుల గణనకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. యా అజయ్, థ్యాంక్ యూ.